బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా చోడవరంలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇది కలకలం రేకెత్తిస్తోంది. అనాథాశ్రమంలో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులు జె అనుష్క, పి త్రివేణి, ఎస్కే హీనా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించడం లేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. రైల్వే స్టేషన్లు బస్టాండ్లో ఉన్నటువంటి సీసీటీవీలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనాథాశ్రమ నిర్వాహకుల కంప్లైంట్ మేరకు ఈ విషయం బయటకు వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు మిస్ అయ్యారు గుంటూరు చోడవరంలోని అనాథాశ్రమం నుంచి. ప్రస్తుతం దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. దృశ్యాలను చూడవచ్చు, ఫోటోగ్రాఫ్స్ మనం చూడవచ్చు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అనేది తెలుసుకుందాం. కృష్ణ, అసలు ఏం జరిగింది? ఎట్లా అనాథాశ్రమం నుంచి నిర్వాహకులు ఏమంటున్నారు? ఎట్లా మిస్ అయ్యారంటే ముగ్గురు? చక్రి, నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైనట్లుగా గుర్తించడం జరిగింది హాస్టల్ యాజమాన్యం. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంటే వెంటనే సమాచారం ఇవ్వటంలో కొంత జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 గంటలకు గుర్తించిన హాస్టల్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో ముందు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇందులో హీనా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు అంటే తల్లి కర్ణాటక ప్రాంతంలోని హుబ్లీ అక్కడ ఉంటుందని చెప్పనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో తన తల్లి దగ్గరికి వెళ్తానని హీనా గత కొంతకాలంగా చెప్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే మిగతా ఇద్దరు విద్యార్థులు కూడా హీనాతో పాటు హుబ్లీ వెళ్ళి ఉంటుందని కొంత సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి సుమారు 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏవైతే కర్ణాటక ప్రాంతం వెళ్లే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ కి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే గుంటూరు అర్బన్ ఎస్పీ త్రిపాఠి నేతృత్వంలో మొత్తం 4 టీములను వేయటం జరిగింది. ఈ 4 కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరు ఈ ప్రాంతంతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్, అలాగే కర్ణాటక పోలీసులతో మాట్లాడి అక్కడ హుబ్లీ ప్రాంతంలో కూడా ఎవరన్నా ఇట్లా అనుమానాస్పదంగా ఈ ముగ్గురు పిల్లలు దిగటం జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. మిగతా వీరితో పాటు ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చెప్పారో? వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలియజేశారంటే బయటకు వెళ్తున్నాం అని చెప్పడం కానీ, లేదంటే ఈ పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి రాకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, ఎట్లా వాళ్ళు ఏమైనా చెప్పారు డీటెయిల్స్? వీళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం తన తల్లి హుబ్లీలో ఉంటుందన్న కామెంట్లు వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఆ దిశగా ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరైతే హీనా అనే అమ్మాయి ఉందో ఆమె తల్లి అక్కడ హుబ్లీలో ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, మా అమ్మని కూడా తీసుకొని వస్తాను ఇక్కడికి అని చెప్పిన ఒక మాటని ప్రస్తుతం దర్యాప్తుకి కీలకంగా ఆధారంగా సేకరించారు పోలీసులు. ఇది కాకుండా ఇంకా వేరే కోణంలో కూడా ఏమన్నా ఉందా అంటే ఈ ముగ్గురు పిల్లల్ని ఎవరన్నా కిడ్నాప్ చేశారా, లేదంటే మాయమాటలు చెప్పి తీసుకువెళ్లారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఉన్న ఒక ఆధారం హీనా అనే అమ్మాయి తన తల్లి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఆ అమ్మాయితో పాటు వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి ఉంటుంది. అంటే గత 10-15 రోజుల నుంచి కూడా ఈ అమ్మాయి ఎక్కువగా పక్క తోటి పిల్లలతో చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యి హుబ్లీ అంటే ఒకసారి తీసుకొద్దామని కానీ, లేదంటే ఇతర కారణాల వల్ల కానీ వెళ్ళి ఉండొచ్చు. ఈ దిశగా ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరో కోణంలో కూడా అంటే ఎవరన్నా వీళ్ళని మాయమాటలు చెప్పి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది కాబట్టి సాధారణంగా ఈ అనాథాశ్రమాలు మెయింటైన్ చేసే దగ్గర మినిమం సెక్యూరిటీ మెజర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు కావచ్చు, బయటికి వెళ్లేటప్పుడు వాళ్ళతో ఒక మెంటర్ ఉండడం కావచ్చు, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా. అక్కడ నిర్వాహకులకు సంబంధించి కానీ, అనాథాశ్రమానికి సంబంధించి కానీ ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? వాళ్ళ నిర్లక్ష్యం ఏమైనా కనపడుతుంది ఇందులో? పోలీసులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు అక్కడ మొత్తం హాస్టల్ సిబ్బంది కానీ అనాథాశ్రమానికి సంబంధించినటువంటి మొత్తం మెజర్మెంట్స్ తీసుకుంటా ఉంటారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారని కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు అనూహ్యంగా ఈ ముగ్గురు పిల్లలు వెళ్ళిపోవటం అంటే సీసీ కెమెరాలు కూడా అక్కడ ఫుటేజ్ ఉందో లేదో కానీ అక్కడ ఫుటేజ్ సంబంధించిన సమాచారం అయితే ప్రస్తుతం పోలీసులు కూడా చెప్పని పరిస్థితి ఉంది. అయితే రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అలాగే బస్ స్టాండ్ కు సంబంధించినటువంటి సీసీటీవీల ఫుటేజ్ మాత్రం ప్రస్తుతం 2 టీంలు చూస్తా ఉన్నాయి. మొత్తం రాత్రి 6 గంటల నుంచి 10 గంటలు లేదా 11 గంటల ప్రాంతంలో ఎవరెవరు వెళ్లారు, ఏ ప్రాంతానికి వెళ్లారని కూడా మొత్తం సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తా ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక కూడా ఒక టీం కూడా పంపించడం జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే గత అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం పోలీసులు ఇదే పని మీద అంటే ముగ్గురు బాలికలు మైనర్ బాలికలు కావడంతో అందులో ఒక అనాథాశ్రమం నుంచి అనుమానాస్పదంగా అదృశ్యం అవడంతో పెద్ద ఎత్తున మాత్రం దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి. దర్యాప్తులో ఇంకా తేలాల్సింది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us, కృష్ణ.